1971 డిసెంబర్ 24 క్రిస్మస్ ఈవెంట్. అందరూ సెలబ్రేషన్స్లో బిజీగా ఉన్నారు. కానీ ఒక 17 ఇయర్స్ అమ్మాయి లైఫ్లో ఆ రోజు ఒక నైట్మేర్ స్టార్ట్ అవుతుందని ఆ అమ్మాయికి కూడా తెలియదు. ఆమె పేరు జూలియన్ కోప్కే. ప్లేన్ స్మూత్గా స్కైలో ట్రావెల్ అవుతుంది. జూలియన్ విండో పక్కన కూర్చొని క్రిస్మస్ కోసం తన మదర్తో కలిసి తన హోమ్ టౌన్కి వెళ్తుంది. బయట చూస్తే డార్క్ క్లౌడ్స్, ఉరుములు, మెరుపులు. ప్యాసింజర్స్ అందరికీ టెన్షన్ స్టార్ట్ అయింది. కానీ పైలట్స్ మాత్రం ఫ్లైట్ కంటిన్యూ చేశారు. ఆ ఒక్క డిసిషన్ హండ్రెడ్స్ ఆఫ్ లైఫ్స్ని మర్చిపోయి ట్రాజెడీగా మార్చింది. సడన్గా ప్లేన్ని ఒక మెరుపు వచ్చి స్ట్రైక్ చేసింది. క్యాబిన్ మొత్తం షేక్ అయింది. లైట్స్ ఆఫ్. జనాలు అరుస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు. ఒక్క సెకండ్లో ప్లేన్ మిడ్డర్లో బ్రేక్ అవ్వడం స్టార్ట్ అయింది. ప్యాసింజర్స్ అందరూ 10,000 feet హైట్ నుండి డైరెక్ట్గా స్కై నుండి కిందికి పడిపోతున్నారు. ఇమాజిన్ చేసుకోండి, స్కైలో నో కంట్రోల్, నో హెల్ప్, ఓన్లీ డార్క్నెస్ అండ్ డెత్. ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. 3 kilometers డీప్ అమెజాన్ ఫారెస్ట్లో జూలియన్ తన ఐస్ని స్లోగా ఓపెన్ చేసింది. ఎస్, 10,000 feet హైట్ నుండి పడిన ఆమె ఇంకా బ్రతికే ఉంది. కానీ స్టోరీ అక్కడే స్టార్ట్ అయింది. ఫారెస్ట్ మొత్తం డార్క్నెస్, అన్నోన్ సౌండ్స్, స్నేక్స్, ఇన్సెక్ట్స్, వైల్డ్ అనిమల్స్. ఆమె బాడీ టోటల్గా ఇంజురీ అయిపోయింది. కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆమె ఒక్కటే ఉంది, కంప్లీట్లీ అలోన్. 17 years ఏజ్లో అమెజాన్ ఫారెస్ట్ మధ్యలో నో ఫుడ్, నో హ్యూమన్స్. ఇక్కడ ఎమోషనల్ కనెక్ట్ ఏంటంటే, జూలియన్ మదర్ ఒక నేచర్ సైంటిస్ట్. చిన్నప్పటి నుండి ఫారెస్ట్లో సర్వైవ్ అవ్వడం గురించి కొన్ని బేసిక్స్ థింగ్స్ నేర్పించింది. ఆ స్మాల్ లెసన్స్ ఇప్పుడు ఆమె ప్రాణాలు సేవ్ చేయబోతున్నాయి. ఆమె ఫాదర్ చెప్పిన ఒక మాట ఆమె మైండ్లో రిపీట్ అవుతుంది. If you find water, follow it. Water always leads to civilization. ఆమె కొంత దూరం నడుచుకుంటూ వెళ్తుండగా ఒక స్ట్రీమ్ కనిపించింది. అప్పుడే తనకి ఒక హోప్ బిల్డ్ అయింది. 1 day, 2 days, 3 days వితౌట్ ప్రాపర్ ఫుడ్, వితౌట్ స్లీప్, వితౌట్ హోప్. ఆమె నడుస్తూనే ఉంది. ఫీట్ బ్లీడింగ్ అయిపోతుంది, బాడీ వీక్ అయిపోయింది. కానీ ఆమె మాత్రం గివ్ అప్ ఇవ్వలేదు. నైట్ టైం ఫారెస్ట్ సౌండ్స్ మరింత డేంజరస్గా వినిపిస్తున్నాయి. ఎవ్రీ స్టెప్లో డేంజర్, ఎనీ సెకండ్లో డెత్ రావచ్చు. కానీ అమ్మాయి మైండ్లో ఒక్కటే ఉంది, బ్రతకాలి. 10th day జూలియన్కి ఒక స్మాల్ బోట్ కనిపించింది. నియర్ బై ఎ స్మాల్ షెల్టర్. ఆమె ఆల్మోస్ట్ అన్కాన్షియస్ స్టేట్లో అక్కడ పడిపోయింది. కొన్ని అవర్స్ తర్వాత లోకల్ ఫిషర్మెన్ అక్కడికి వచ్చారు. అమ్మాయిని చూసి షాక్ అయ్యారు. బికాస్ ఎంటర్ ప్లేన్ క్రాష్లో అఫీషియల్లీ నో బడీ సర్వైవ్డ్ అని అనుకుంటారు. కానీ అమ్మాయి సర్వైవ్ అయింది. 17 years old. తర్వాత రెస్క్యూ టీమ్స్ ప్లేన్ క్రాష్ ఏరియాకి వెళ్ళినప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ బాడీస్ మధ్య జూలియన్ మదర్ బాడీ కూడా దొరికింది. కానీ తన మదర్ తిరిగి రాలేదు. 10,000 feet నుండి పడిన అమ్మాయి అమెజాన్ ఫారెస్ట్ని అలోన్గా సర్వైవ్ చేసి హిస్టరీలో ఇంపాసిబుల్ సర్వైవల్ స్టోరీస్లో ఒకటైంది. లైఫ్ సమ్టైమ్స్ మనల్ని వార్నింగ్ లేకుండా కిందకి పడేస్తుంది. డార్క్నెస్లో ఒక్కరే వదిలేసినట్టు అనిపిస్తుంది. కానీ యాజ్ లాంగ్ యాజ్ కీప్ మూవింగ్, యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ గివ్ అప్, సర్వైవల్కి ఛాన్స్ ఉంటుంది. బికాస్ సమ్టైమ్స్ ద స్ట్రాంగెస్ట్ హ్యూమన్స్ ఆర్ బోర్న్ ఆఫ్టర్ సర్వైవింగ్ ద ఇంపాసిబుల్. ఇది సినిమా కాదు, నిజంగా జరిగిన స్టోరీ.